హాయ్ అండి, రైస్లోకి రోటీలోకి సూపర్గా ఉండే టొమాటో మునక్కాయ కర్రీని అయితే ప్రిపేర్ చేద్దాం. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసి బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే వేసుకోవాలి. వాటిని బాగా కలిపి వేగిన తర్వాత మునక్కాయనైతే వేసుకోవాలి. ఇప్పుడు మునక్కాయ వేసుకొని వాటిని బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ప్లేట్ మూసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. బాగా ఇలా ఉడికిన తర్వాత టొమాటో అయితే వేసుకోవాలి. టొమాటో బాగా కలుపుకొని దానిలోకి తగినంత కారం, ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి మూత పెట్టి అయితే ఒక 5 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి. తర్వాత కొబ్బరి పొడి వేసి అయితే బాగా కలుపుకోవాలి. కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని అయితే మగ్గనివ్వాలి. తర్వాత గరం మసాలా వేసి అయితే కలుపుకోవాలి. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ మూత పెట్టి అయితే మగ్గనిచ్చి లాస్ట్ కొత్తిమీర వేసి అయితే కలుపుకోవాలి. ఇలా కొత్తిమీర వేసి బాగా కలుపుకున్న తర్వాత వేడి వేడి టేస్టీ టొమాటో మునక్కాయ కర్రీ అయితే తయారైపోయిందండి. ఇది రోటీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది. నేను చేసిన టొమాటో మునక్కాయ కర్రీ మీకు కానీ నచ్చినైతే ట్రై చేయండి. ఇలా వేడి వేడి రైస్ అండ్ టొమాటో మునక్కాయ కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నచ్చితే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అలాగే నా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.